simply superb and brilliant, and this is the face of the Indian Army. మనకి తెలియనటువంటి కథని మన ముందుకు తీసుకొని వచ్చి చూపిస్తున్నటువంటి టీంని మరొకసారి అభినందిస్తూ, శివకార్తికేయన్ గారు మీరు మాట్లాడే ముందు స్టేజ్ ముందు ఒకసారి ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని, విత్ యువర్ పర్మిషన్? ఓకే, యా ఓకే. హలో హాయ్, హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్ అండి. వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరి తరపు నుంచి మీకు శుభ స్వాగతం పలుకుతున్నాము. అండ్ స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఉండేటప్పుడు చాలా మంది మిలిటరీలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలా మీకు కూడా ఎప్పుడైనా ఉండిందా ఇన్ యువర్ ఎనీ సెలెక్షన్స్ కానీ, యూ హ్యాడ్ ద ప్లాన్ ఆఫ్ గోయింగ్ టు? మై చైల్డ్హుడ్ ప్లాన్ వాస్ టు బికమ్ an IPS officer. Dad was a police officer, so for everyone dad is our hero, right? So I have seen him only with uniforms, so that was my childhood dream. Then it came like this, and now I am becoming everything: police officer, doctor, college student, now army man. సో సూపర్బ్ అండి. సోల్జర్స్ ఆర్ రియల్ లైఫ్ హీరోస్. మరి మీరు మేజర్ పాత్రని పోషించారు. ఆల్ త్రూ ద జర్నీ మీరు నేర్చుకున్నది త్రూ ద క్యారెక్టర్ ఆఫ్ మేజర్ ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ టేక్ అవే ఫర్ యూ, ఫర్ యువర్ లైఫ్ టైమ్? One thing, there are so many things after doing this film, like putting our country first, next duty, and then only family. So the family comes last. That's why soldiers are real heroes. సూపర్ సార్, సూపర్. ఇలాంటి సినిమాలు వస్తే మన యంగ్ జనరేషన్కి చాలా ఎక్కువ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, బికాస్ దీ స్టోరీస్ ఆర్ లెస్ స్పోకెన్ అబౌట్. సో ఇలాంటి స్టోరీని తీసుకొచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ సాయి పల్లవి గారు ఒక్కసారి. సుమా గారు హాయ్. హలో. ఇప్పుడు సాయి పల్లవి గారు, ఇది మీ స్పీచ్ కాదు, మీరు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాతే మాట్లాడతారు. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. ఇప్పుడు ఏమని పిలవాలి? ఇందు, రెబేకా, వర్గీస్ గారు, మమ్ముటి అని పిలుస్తున్నారు. ఎందుకు పిలిచారు అనేది మనకు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. సో ఐఎమ్ ఇన్ అ లాంగ్ డిస్టెంట్ రిలేషన్షిప్ విత్ లవ్ అనేది సచ్ అ బ్యూటిఫుల్ డైలాగ్. రాజ్ కుమార్ గారు, మీకు అభినందనలు అండి ఫర్ దట్ బ్యూటిఫుల్ డైలాగ్. మమ్మల్ని చాలామందిని ఇంపాక్ట్ చేసింది అది. చాలామంది అంటుంటారు జనరల్ వీఆర్ ఇన్ అ లాంగ్ రిలేషన్షిప్ అని, బట్ ఐ థింక్ దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్. హౌ హ్యాస్ దట్ ఇంపాక్టెడ్ యూ? చాలా. నేను హలో ఫస్ట్ అందరికీ హలో. అండ్ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ సో యంగ్ అండ్ బ్యూటిఫుల్ as ever. థ్యాంక్ యూ, లవ్ యూ. Your energy is very infectious. హలో. సో ఇందు గారి నేను కలిసాను, అప్పుడే నాకు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. అండ్ ఐ థాట్ టు మై సెల్ఫ్, చేస్తే ఈ క్యారెక్టర్ మనకి అలా సిచ్యువేషన్స్ వస్తుందా తెలీదు, బట్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ దిస్ అని ఐ టుక్ దిస్ అప్. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ కన్నా ఒక ట్రామటైజింగ్ బట్ స్టిల్ రీఅష్యూరింగ్. అండ్ ఇట్ ప్రూవ్డ్ మీ మనం ఎంత మన లైఫ్ని వాల్యూ చేయాలి. మన కోసం అక్కడ చాలామంది ఫైట్ చేసి వాళ్ళ లైఫ్ ఇస్తున్నారు. సో మనమందరూ ఇక్కడ మన లైఫ్ని వాల్యూ చేసి వీ షుడ్ బీ దేర్ ఫర్ ఈచ్ అదర్. అండ్ అదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అదే ఈ లాంగ్ డిస్టెన్స్ గురించి కూడా అడిగాం కదా. మీరు కూడా షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్నప్పుడు దేర్ మైట్ బీ టైమ్స్ వేర్ యూ వోంట్ బీ ఏబుల్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ మచ్. సో హౌ హెస్ దట్? అది ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్గానే ఉంది. ఎప్పుడు జార్జియాకి అక్కడ చదవడానికి వెళ్ళాను, అప్పటి నుంచే లాంగ్ డిస్టెన్సే. బట్ నాకు ఒక వైఫ్ తన హస్బెండ్ని ఎలా మిస్ చేస్తారో దానికన్నా ఒక పాప తన అప్పని మిస్ చేస్తుంది, లేదంటే నాన్నని మిస్ చేస్తుంది. తను ఆలోచిస్తుంది నా నాన్న ఒక ఐప్యాడ్లోనే ఉంటారేమో, బయట రారు. సో వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుంది అని అది నాకు ఇంకా బాధ ఇచ్చేసింది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ అండి. October 31st కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆల్ ద బెస్ట్ టు ద కంప్లీట్ టీమ్. అండ్ ఇలాంటి ఒక పాత్రని తెర మీదకి తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి గారిని అభినందిస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మైక్ ఆల్రెడీ ఉంగ కైల మైక్ ఇருக்கு, நீங்க வந்துருங்க సార్. వాంగ్. సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రేష్ఠ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్